అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. గీ పాట గీ వార్తకు పక్క సూట్ అవుతుంది. ముచ్చటేందంటే ఒక అన్న ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇక సంతకు పోయి ఏం కొంటామని ఫోన్లోనే పెద్ద నూనె డబ్బా ఆర్డర్ పెట్టిండంట. ఇక మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పొరుగులుండు అన్నట్టు గిట్లున్నది నూనె డబ్బా లోపల. అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి అన్నట్టే ఉన్నది గీ ముచ్చట. ఓ కనిపిస్తున్నది కదా గీ అన్న ఆన్లైన్లో జెప్టోలా నూనె డబ్బా ఆర్డర్ పెట్టిండట. ఇక నూనె డబ్బా వచ్చింది. ఇక నూనె డబ్బా వచ్చినాక ఇక వంట చేసుకుందామని నూనె క్యాన్లకు వంపుతుంటే మొత్తం నీళ్ళే గారుతున్నాయట, కానీ నూనె అయితే వస్తలేదట. ఇక ఇంకేమున్నది అన్న బాధ అంతా ఒలకపోసిండు గిట్లా. అది ఏంది, అది 5 రూపాయలు 10 రూపాయలు ఐటమ్, అది 5 లీటర్లు. అది ఎక్కడ కట్టేది ఇప్పుడు ఏం చెప్పారు? నేను మార్నింగ్ జెప్టోలో ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెట్టడం జరిగిందన్న. ఆర్డర్ పెట్టినాక వచ్చినాక ఓపెన్ చేసి చూస్తే సీల్ బాటిల్లో ఉంది. సీల్ ఓపెన్ చేసినాక కుకింగ్ స్టార్ట్ చేద్దామని చూస్తే అందులో ఆయిల్ ప్లేస్లో వాటర్ వచ్చిందన్న. ఏందా అని చెప్పి నేను ఇప్పుడు జెప్టో దగ్గర రావడం జరిగింది. స్టోర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఏమంటున్నారు, సరైన ఇక్కడ పర్సన్ లేడు, ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైనా లేదు, ఒక ఇన్ఛార్జ్ చేయడం ఎవరు లేరు. లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎవరో పర్సన్తో ఫోన్లో మాట్లాడిపిస్తే మేము వస్తామని చూస్తామని చెప్పడం జరిగింది. తప్పించి ఇప్పటివరకు ఎవరు రాలేదు. జరిగి కూడా 1 అవర్ అయింది. నేను వచ్చి కూడా 10 నిమిషాలు అవుతుందన్న. ఇప్పటివరకు దీనికి కరెక్ట్ పర్సన్ ఎవరు, ఏంది రెస్పాన్సిబిలిటీ ఎవరైనా కూడా మనకు తెలవట్లేదన్న. ఎందుకంటే ఇది బ్రాండెడ్ కంపెనీ అని ఫ్రీడమ్ చెప్పుకుంటూ ఉంటుంది. అంతా అలాంటి బ్రాండెడ్ కంపెనీ ఇంత దారుణంగా వాటర్ రావడం అనేది మాత్రం మరీ చాలా దారుణం అన్న.